అక్క మీ శ్రీమంతం ఇప్పుడు 9th మంత్ కూడా వచ్చేసింది, మీరు చేసుకోరా అని మీలో చాలామంది అడిగారు కదా. ఫైనలీ నా శ్రీమంతం పనులైతే మొదలైపోయాయి. ఒక్కొక్కటిగా మీతో అన్ని షేర్ చేసుకుంటాను. తల్లి కాబోయే ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా శ్రీమంతం చేసుకోవాలని. బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్దీగా ఉండాలి అనేసి బ్లెస్ చేస్తూ చేసే ఒక ఫంక్షన్. ఇది ఒక లైఫ్ టైం మెమొరీ. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి చపాతీ ఆలూ కర్రీ అయితే తిన్నాను. అమ్మ కూడా ఊరు నుంచి వచ్చారు. నాకు ఇష్టమైన కొన్ని స్వీట్స్ చేయమంటే ప్లేట్ డెకోర్ కోసం చేస్తున్నారు. మా ధన్వి లేచేలోగే చేసేద్దాం అనుకున్నారు, ఎందుకంటే అన్నీ నేను చేస్తాను అంటుందనేసి. కానీ మా బుజ్జి తల్లి నాకే ఫుల్ సర్ప్రైజ్ చేసింది. ఎంత క్యూట్గా చిన్న చిన్న మురుకులు, నిప్పట్లు, కజ్జికాయలు చేసిందంటే, ఎందుకురా ఇంత చిన్నగా చేసావంటే, అమ్మ కడుపులో ఉన్న బేబీ నోరు చిన్నగా ఉంటుంది కదా, పెద్ద పెద్దవి తినలేరు, అందుకే నేను చిన్నగా చేస్తున్నానని. ఇంతకన్నా ఒక మదర్కి హ్యాపీ మూమెంట్ ఏముంటుంది. అమ్మ శ్రీమంతానికి 4 years బుజ్జి బేబీ స్వీట్స్ చేయడం. తోటకూర పప్పు, ఉల్లికాడల ఫ్రై, పాపడ్తో అయితే లంచ్ ఫినిష్ చేసేసాము. యాక్చువల్గా శ్రీమంతం సడన్గా ప్లాన్ చేయడం వల్ల హడావిడిగా తలా ఒక పని అయితే చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మా ఆయన చిక్పేట్కి వెళ్ళారు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకురావడానికి. ఈలోగా ఇంట్లో ఉన్న కొన్ని చిన్న పనులు అయితే ఫినిష్ చేస్తూ ఉన్నాము. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ మా బుజ్జి బేబీని మీట్ అవ్వడానికి ఇంకా జస్ట్ 25 డేసే ఉంది. సో రా అండ్ రియల్ డైలీ వ్లాగ్స్ అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే లైక్ చేసి వెంటనే మన పేజ్ని ఫాలో అయిపోండి. Thank you for watching. Bye bye.